నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా కనుమ శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. యానాం నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు నిర్వహించిన గ్రామ పెద్దలు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకి చీరలు పంపిణీ చేసిన యానాం కాంగ్రెస్ నాయకులు మరియు బీసీ సేన జేఏసీ జనరల్ సెక్రటరీ మల్లాడి సత్యబాబు మరియు కర్రి ప్రకాష్ రావు. కాజులూరు మండలం పల్లెపాలెం శివారు కాలవారిపేటలో సంక్రాంతి పండుగ సందర్భంగా జోరుగా సాగిన కోడి పందాలు. అధిక సంఖ్యలో పాల్గొని కోడి పందాలను వీక్షించిన వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన యువకులు, పెద్దలు. యానాం నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు యానాం కాంగ్రెస్ నాయకులు మరియు బీసీ సేన జేఏసీ జనరల్ సెక్రటరీ మల్లాడి సత్యబాబు మరియు కర్రి ప్రకాష్ రావు గ్రామ పెద్దలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ చీరలు పంపిణీ చేశారు. యానాం నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు యానాం కాంగ్రెస్ నాయకులు మరియు బీసీ సేన జేఏసీ జనరల్ సెక్రటరీ మల్లాడి సత్యబాబు మరియు కర్రి ప్రకాష్ రావు గ్రామ పెద్దలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ చీరలు పంపిణీ చేశారు. ట్యాక్సీ బాబాయ్ తాతయ్య జ్యోతి మెలజోడు 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 ఏమంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలము ముమ్మిడివరం మార్కెట్ చివర శ్రీకృష్ణ విగ్రహం వద్ద విత్తనాల రవితేజ ఆధ్వర్యంలో రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ ప్రభుజీ చేత అయోధ్య అక్షింతలకు పూజలు నిర్వహించి భక్తులందరి చేత హరినామ సంకీర్తన చేయించారు. ఈ సందర్భంగా ప్రభుజీ మాట్లాడుతూ భారతీయులు 500 సంవత్సరాల నిరీక్షణ జనవరి 22వ తారీఖున అయోధ్యలో అద్భుతమైన రామమందిరం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని, మరలా తిరిగి రామరాజ్యం రాబోతుందని, మన బిడ్డలు ఒక మంచి భవిష్యత్తులోకి అడుగుపెట్టబోతున్నారని అన్నారు. మనందరికీ ఆ స్వామి కరుణాకటాక్షాలు ఎప్పుడూ ఉంటాయని, మనం ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని ఎలా రక్షిస్తుందో ఆచరించి చూపించిన మన ప్రభువు రామచంద్రుడు ఆయన ఆశీస్సుల కోసం ఆయనకి పూజ చేసిన అక్షింతలను ప్రతి మానవుడు శిరస్సు మీద చేరుటకు గ్రామ గ్రామానికి అక్షింతలను అనేక ధార్మిక సంస్థలు అనేక మంది పెద్దల కృషితో అందించడం జరుగుతుందన్నారు. శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించిన జ్ఞాన గ్రంథం భగవద్గీతను అందరూ చదివి ఆచరించాలని అన్నారు. అక్షింతలు ప్రతి ఒక్కరికి అందిస్తూ వాటిని పూజా మందిరంలో ఉంచుకొని నిత్యం పూజిస్తూ ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అయిన తరువాత శిరసం మీద వేసుకొని స్వామి ఆశీస్సులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సమరస్త సేవా ఫౌండేషన్ సబ్ డివిజన్ ధర్మం ప్రచారక్ బొంతు కనకారావు, ముమ్మిడివరం నియోజకవర్గ జేఎస్పీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ, విత్తనాల దివ్య, రవితేజ ఆధ్వర్యంలో
కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్ద జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటల్లో జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ భోగి మంటల్లో ఇంట్లో పనికిరాని వస్తువులను వేయటం జరుగుతుందని, ఈ రాష్ట్రానికి ఎందుకు పనికిరాని జగన్ రెడ్డి నిర్ణయాలు కూడా భోగి మంటలు వేసి దహనం చేశామని అన్నారు. ఈ సంక్రాంతి తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని, దీనికోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, దాపర్తి సీతారామయ్య, ఎర్రంశెట్టి బాబ్జీ, సుంకవిల్లి రాజు, వేములకొండ జోగారావు, జీను రాంబాబు, కందుల బాబ్జీ, కురుమల్ల నాగేశ్వరరావు, కంటిపూడి సత్తిబాబు, కొండ్రు అప్పలరాజు, మండల చిరంజీవి, పీలా మహేష్, సాంబతుల చంద్రశేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కీడి పోవాలి, ఏపీ వెలగాలి, 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 సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. దోలు తీరిపోతానేమో మరి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వర్ధిల్లాలి. భోగి సంకల్పం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమవ్వాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమవ్వాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన. జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం రావాలి. జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం రావాలి. జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం. సైకో పరిపాలన, సైకిల్, సైకిల్, సైకో, సైకిల్ రావాలి, రావాలి. సైకో పోవాలి, కీడి పోవాలి, కీడి పోవాలి, కీడి పోవాలి, ఏపీ వెలగాలి, కీడి పోవాలి, ఏపీ వెలగాలి, కీడి పోవాలి, ఏపీ వెలగాలి, ఏపీ వెలగాలి, కీడి పోవాలి, ఏపీ వెలగాలి, కీడి పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వర్ధిల్లాలి. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. సంక్రాంతి మలేరు పచ్చాక మాట్లాడితే అలా రాదు, వేసేయండి. పచ్చాక అక్కడ నుంచి మాట్లాడితే అందులో రాదండి. ఇలా రండి, రండి, ఇలా వచ్చేయండి. ఇలా మంట పడుతుంది. ఎక్కడ రండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి అన్నది భోగితో ప్రారంభమవుతుంది. ఈ భోగికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మన ఇంట్లో భోగి మంట వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి పనికిరానటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆ భోగి మంటలో వేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈనాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలన ప్రారంభించిన దగ్గర నుంచి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా తీవ్రంగా నిరసిస్తూ
ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రజా వ్యతిరేక జీవోలన్నింటినీ కూడా ఇవాళ ఈ భోగి మంటలో వేసి భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన కలయికతోటి ఒక శుభ పరిపాలన వచ్చి ఆంధ్రప్రదేశ్ సుఖశాంతులతో ఉండాలని ఈ భోగి సందర్భంగా కోరుకుంటూ ఆ భగవంతుడిని వీటిని దాన సంస్కారం చేస్తున్నాం. సైకిల్ పోవాలా సైకిల్ 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 ఈ భోగి సందర్భంగా కోరుకుంటూ ఆ భగవంతుడిని వీటిని దాన సంస్కారం చేస్తున్నాం. సైకిల్ పోవాలా సైకిల్ 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 సైకిల్. ఐపోలవరం మండలం జీవేమవరం గుత్తెనదీవి గ్రామాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా ప్రచార ప్రముఖ సలాది శ్రీనివాసరావు, ముమ్మిడివరపు కండ కార్యనిర్వాహక పేరాబత్తుల రామకృష్ణారావు, సమరస్త సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు గ్రామస్తుల ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం నల్లావారి మెరక నుండి రామదాసు తూము వరకు, రామదాసు తూము నుండి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వరకు భారీగా బాజా భజంత్రీలు వివిధ దేవతామూర్తుల వేషధారులతో అయోధ్య నుండి వచ్చిన అక్షింతల కలశములను శిరసన పెట్టుకుని స్వామివారిని పల్లకీలో తీసుకుని భారీ జనసమూహంతో శోభాయాత్ర నిర్వహించి ఇంటింటికి బొట్టు పెట్టి అక్షింతల ప్రసాదాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తినిదేవి సర్పంచు లంకెలపల్లి బుల్లియా, కొపరావూరి మల్లిబాబు, రెల్లు గంగాధరం, మద్దింశెట్టి రాజబాబు, కోన ప్రసాద్, మద్దింశెట్టి పురుషోత్తం, కత్తేటి పెదబాబు, గుత్తుల త్రిమూర్తులు, పోతబత్తుల శ్రీరామచంద్ర వర్మ, రాయపురెడ్డి భైరవమూర్తి, ఆకుల చంద్రరావు, మట్టపర్తి కుమారు, ఇండుగుల సత్యవతి, గాలిదేవర రంగారావు, సిరింగు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
తల్లికి, మన గ్రామ దేవత సత్తమ్మ తల్లికి, మల్లమ్మ తల్లికి, మావుళ్ళమ్మ తల్లికి, కనకాసలమ్మ తల్లికి, కన్నమ్మ తల్లికి, పైడ తల్లమ్మ తల్లికి, మన గ్రామ దేవత పైడ తల్లమ్మ తల్లికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ సీతారామ భరత శత్రుఘ్నులకు, సీతారామచంద్రమూర్తికి, పరివార దేవతలకు జై శ్రీరామ్. యానం కనకాలపేట గ్రామానికి చెందిన ల్యాండ్ లార్డు స్థానిక నాయకులు కవల గణపతిరావుని అర్టికాయలంక గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. యానం కనకాలపేటలో గణపతిరావుని కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అరటికాయలంక గ్రామంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు ముగింపు వేడుకల్లో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన్ను గ్రామస్తులు కోరారు. రావా సార్ మాకు అదే కావు కోరిక, మాకు అదే కోరిక. ఒకసారి మీరు కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు కళాకారులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కనుమరుగవుతున్న తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, పండుగ విశిష్టతను తెలియజేస్తున్న కళాకారుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ప్రముఖ సిద్ధాంతి కాజులూరు రవిశంకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గంగిరెడ్లు, హరిదాసులు, పగటి వేషగాళ్లు, మల్లికాసులు, ఎరకల్లు, జంగాలు తదితర కళాకారులను నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు చింతపల్లి గోవిందరెడ్డి గత కొన్ని సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకులు అనిశెట్టి విష్ణుచక్రం రెడ్డి, పేరిమల్ల గోవిందరెడ్డి, బిలకుర్తి సోమారెడ్డి, బిలకుర్తి వెంకట్రెడ్డి, చింతపల్లి రామారెడ్డి, కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం కళలకు, సాంప్రదాయాలకు నుండి కూడా ఒక ఆచారకమైనటువంటి మహానది. సంక్రాంతి అన్నటువంటిది ఏంటంటే పూర్వం బలిచక్రవర్తి పరిపాలించాడు. బలిచక్రవర్తి పరిపాలనలో ప్రజలు అష్టైశ్వర్యాలతో తోతూతూ ఉన్నారని చెప్పేసి ఇది బలిచక్రవర్తి పూజ కూడా ఉత్తరాయణ ఏంటంటే మకరసంక్రమణం, ఉత్తరాయణ పూజగాలం కూడా సమీపించింది. ఆగస్టు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వర్షాలు పడడం, ఆ వర్షాలు పడినటువంటి తరుణంలో వ్యవసాయం దానివల్ల వచ్చిన ఆదాయం నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో మన చేతికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ పీరియడ్ వచ్చేది కాబట్టి 360 రోజులు పంట పండుతున్నాయి. అయితే పూర్వం నుంచి వచ్చినట్టు అనాదిగా వచ్చినట్టు వ్యవహారం. అయితే ఇక్కడ ఈ లలిత కళలు అన్నటువంటి విషయాలు వస్తే పూర్వం నుండి కూడా పొద్దున్న పూర్వం బ్రాహ్మణులేమో ఏదో చేసుకోవడం, సాయంకాలం వచ్చి పురాణ కాలక్షేపం అలా చేయడానికి ప్రత్యేకంగా ఒక్కొక్క వర్ణానికి అంటే చాతుర్వర్ణాల వారికి కూడా 4 రకాలైనటువంటి వర్ణాలు, మళ్ళీ వాళ్ళకి ఉపవర్ణాలు వాళ్ళ ఆశ్రయించి బతికేవి. అలాగే రాజులకి మందిమారాజు, అయితే ప్రజలని రెడ్లకేమో ఒక వర్ణం, ఇలా మాలకి మాలకి, అలాగే కౌంట్లకి, రాజులకి అందరికీ కూడా, రైతులకి అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఒక వర్ణం వాళ్ళ ఆశ్రయించి బతికేవి. సాయంకాలం వచ్చేటప్పటికి ఆ వీధిలో కూర్చుంటే వాళ్ళకి పురాణ కాలక్షేపాలు చేయడం, వాళ్ళకి ఏంటంటే కొంచెం వినోదాలు, హాస్యాలు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటైనటువంటి కళలు ఇప్పటికీ కూడా అంతరించిపోకుండా అవి ఎలా జరుగుతూనే ఉన్నాయి. అవి కాలక్రమంలో జరిగినటువంటి మార్పుల వల్ల ఈవేళ ఆ కళల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు చదివించుకోవడం, వాళ్ళు ఇంజనీర్లు అవ్వడం,
అందరూ అభివృద్ధిలో ఉండాలి. సర్వేజనం సుఖినోభవం అని చెప్పేసి అంటారు. నిజాలు అందరూ కూడా అభివృద్ధిలో ఉంటారా? అయితే దానివల్ల ఏంటంటే కెలవ అది విస్తరించిపోతాయి. దీని తరుణంలో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి మా పల్లిపాలెం గ్రామంలో సభ్యులు గోవిందరెడ్డి గారు ముందుకు వచ్చి ఆయన ఈ కళలని అంతరించిపోతున్నాయి కాబట్టి ఈ పక్కన రోజు 11 రోజులు మనం కొంతమందికి కళాకారులు తీసుకొచ్చి వాళ్ళకి ఏదో పురస్కారం ఇచ్చి పంపిద్దామండి అని చెప్పేసి చెప్పడం, కొంతమంది గ్రామ పెద్దలు కూడా దానికి ఉత్సాహం చూపించి వాళ్ళ చేసినటువంటి సానుభూతి కూడా జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది ఈ విషయం. ఇంకా చాలా సంవత్సరాలు ఎలా జరగాలని చేసి ఈ గోవిందరెడ్డి గారు ఈ ప్రోత్సహించినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యాలు వాళ్ళని భగవంతుని శ్రీకాంత్ కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ మాత్రం ఏకేటి వారి కానీ అందరితో వచ్చి పట్టణాల వారి కానీ అందరూ మా దగ్గర వచ్చి నిలబడితే నీకు రాజులు అనిశక్తి వెంకయ్యమ్మ అన్న బంగారం వ్యాపారార్థం గోపాలకి కృష్ణోత్సవం ఒకసారి 2 సార్లు ప్రత్యేక కార్యక్రమాలు 2 సార్లు జరుగుతాయి. శ్రీరాముడి యొక్క నామస్మరణే రామనామముడి మహాభక్తుడైనటువంటి గ్రామ పంచరాజ్ తప్పండి సోమవారం లలిత అన్నిష బహుమానం అందుకుంటున్నారు కనకరాజు గారి చేతుల మీదుగా బహుమానం అందజేయబడుతున్నది. మల్లికార్జున వారు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క గండిగుడ్డ వారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ముందుగా రామారావు కంపెనీ నంబర్ గారు అత్యధిక 10 రూపాయలు రెడ్డిలో పొందిన అనేది రామారావు అది 10 రూపాయలు రెడ్డిలో పొందిన అనేది రామారావు అది మేము మా ఊళ్ళో పిలుస్తాం. చెప్తే వాళ్ళ చెప్పేసి వాళ్ళ ఉత్సాహం కూడా కొన్ని వివరాలు ఉన్నాయి. ఏమిటంటే ఆ దేవాలయాన్ని కొంచెం కొంతమంది ముందు ఒక వర్గం వాళ్ళు పేరు తర్వాత వర్గం పేరు ఒక గ్రామ దేవతకి
ఒక అధిదేవత అంటే ఈవేళ మనకి వినలేని బండి లేకపోతే ఒక కారు శుభ్రం చేసుకుంటే మనకి అభివృద్ధి వస్తుందని చెప్పేసి అన్నటువంటి ఆలోచనతో ఉప్పు పెట్టడము లేకపోతే దండ వేయడము జనులు కూడా మనం తల్లిదండ్రులు వెయిట్ చేసుకుంటున్నాం. తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సీతారామయ్య సత్యకుమారి నివాసంలో మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు పలువురిని ఆకట్టుకుంది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భాస్కర సీతారామయ్య సత్యకుమారి దంపతులకు చెందిన నివాసంలో మన తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు పలువురిని ఆకట్టుకుంది. ప్రతి ఏటా వారు కనుమరుగవుతున్నటువంటి సాంస్కృతిక సంప్రదాయాలను ఎప్పటి ప్రజలకు అవగాహన కలిగే విధంగా బొమ్మల రూపంలో అర్థమయ్యేలా ఇదంతా తీర్చిదిద్దుతామని పలువురు ఈ కొలువును సందర్శించి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ అంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబంగా మనం చెప్పుకోవచ్చు. ఈ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంతో కోలాహలంగా జరుగుతుంది. అదే నేపథ్యంలో ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో బొమ్మల కొలువుని ప్రతి ఏడాది కూడా తీర్చిదిద్దే దంపతులున్నారు. వారిని ఈ విధంగా ప్రతి ఏడాది తీర్చిదిద్దడానికి గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే వచ్చామండి. ఇప్పుడు మీరు బొమ్మలు ఎక్కడ సరే సరే పంతులు గారు చెప్తున్నారు. చేయండి, ఎక్కడ వీడియో కదా. నా పేరు చెట్లపల్లి భాస్కర సీతారామయ్య, మా మిసెస్ సత్యకుమారి. మేము ఎప్పుడూ కూడా మా పూర్వీకుల నుండి ఈ బొమ్మల కొలువు పెట్టడం, మన సాంప్రదాయాలని అందరికీ తెలియజేయడం మాకు అలవాటు. మా అమ్మగారి దగ్గర నుంచి ఈ సాంప్రదాయం మాకు వస్తుంది. మేము ఈ బొమ్మల కొలువు కూడా పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న తరాల వాళ్ళకి మన పాత పద్ధతులు ఎలా ఉన్నాయి ఏమిటి అనే విషయాలు తెలియజేయడానికే ఈ బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేశాం. ఈ బొమ్మల కొలువు చూసి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అనే మన సాంప్రదాయం ఏమిటి, మన యొక్క పద్ధతులు ఏమిటి, సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలతోటి సంక్రాంతి సంబరాలని ఏర్పాటు చేసి బొమ్మలు పెట్టాం. అలాగే శ్రీకృష్ణుని లీలలు, శ్రీకృష్ణుని జన్మ నుంచి ఆయన పూతలను సంహరించడం, గోవర్ధన పర్వతం ఎత్తడం, అలాగే తర్వాత ఈ యొక్క కాళీమర్దనం, ఇవన్నీ ఏర్పాటు చేసాం బొమ్మల రూపంలో. అలాగే మన వివాహ వేడుకలు, మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు ఎలా జరుగుతాయో కూడా అది బొమ్మల రూపంలో ఏర్పాటు చేసాం. ముందర నిశ్చితార్థం, తర్వాత గౌరీ పూజ, తర్వాత సుహముహూర్తము, తర్వాత సూత్రధారణ, కన్యాదానము, సప్తపది అయిన తర్వాత పెళ్లి తంతు జరుగుతుంది. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఆ రిసెప్షన్, ఆశీర్వచన కార్యక్రమం, తర్వాత అయిన తర్వాత శ్రీమంతం, ఉయ్యాల సేవ, నామకరణం, అన్నప్రసన అనేది మొత్తం వివాహం పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టే వరకు ఉన్న కార్యక్రమాలన్నీ బొమ్మల రూపంలో ఏర్పాటు చేశాం. అలాగా అంటే వచ్చిన వాళ్ళు చాలామంది చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇది ఇలా ఉంటుంది సాంప్రదాయం అని చెప్పాం. అలాగే మన హిందూ మతం ప్రకారం బ్రహ్మలోకం, వైకుంఠం, కైలాసం అనేది ఏర్పాటు చేసి
ఆ యొక్క 3 లోకాలని కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ మా శ్రీమతి చాలా కష్టంగా ఓర్పుగా ఆవిడే చేశారు. ఇవన్నీ సత్యకుమారి ఆవిడకి ఇవంటి కళలన్నా ఇవి ఇలా ఏర్పాటు చేయాలన్నా మన సాంప్రదాయాలన్నా చాలా ఇష్టం. ఆవిడ చాలా కష్టపడి వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోయినా ఇలాగే చేశారు ఆవిడ. ఇది ఇంకా అలాగే పల్లెటూరులో ఎలా ఉంటుంది అనే విషయం కూడా ఒక పల్లెటూరు ఏర్పాటు చేశాం అక్కడ. బొమ్మల కొలువు చూడడానికి మా ఊళ్ళలో పక్క వాళ్ళందరూ వచ్చి వాళ్ళు చూసి అడిగి తెలుసుకుంటుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మనం చేసిన దానికి వీళ్ళు దగ్గర నుంచి రిప్లై వస్తుంది, మంచి స్పందన వస్తుందని సంతోషించాం. అలాగే ఈ కార్యక్రమాలు ప్రతి ఏడాది చేస్తూ ఉంటాము. తప్పకుండా అందరూ వచ్చి చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సనాతన ధర్మ సాంప్రదాయాన్ని పూర్వీకులుగా ఇక్కడ భాస్కర సీతారామయ్య గారు, సత్యకుమారి దంపతులు ఎంతో వైభవంగా తెలిసేలాగా తెలియనటువంటి వాళ్ళకు కూడా ఏ రీతిలో మనం ఈ రకంగా చక్కబెట్టుకోవాలో అనే పద్ధతిలో చక్కగా ఈ బొమ్మల కొలువుని చేయడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క బొమ్మల కొలువుని అప్పుడే ఒక 2 రోజుల నుంచి పలు గ్రామాల నుంచి కూడా అందరూ కూడా వచ్చి చూసి చాలా ఆనందించి చేసినటువంటి విషయాన్ని చాలా బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ధర్మాన్ని అందరూ కూడా పాటిస్తూ చక్కగా దీన్ని ఇలాగా బొమ్మల కొలువుని ప్రతి ఇంటా కూడా చేసుకుంటూ ఈ ధర్మాన్ని అనుసరించి అందరూ కూడా ఉండాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. అలాగే ఈ చేసినటువంటి భాస్కర సీతారామయ్య గారి దంపతులు చక్కగా మనం చూసేటటువంటి ఏర్పాటు చేశారు కనుక మనం దీన్ని అవలంబిద్దాం. అందరూ కూడా వారు ఇలా చేసినందుకు వారి యొక్క దంపతులకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మన అందరం కూడా. నా పేరు ఆకొండి వ్యాసమూర్తి, జార్జిపేట బాలగణపతి ఆలయ అర్చకత్వం చేసుకుంటూ గ్రామ పురోహితం చేస్తాను. రాజీవ్ గాంధీ బీచ్లో సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని అధిక సంఖ్యలో పర్యాటకులు సందడి చేశారు. యానాం పర్యాటక శాఖ ఆధీనంలోని సీగల్స్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్ ద్వారా వృత్త గౌతమి గోదావరి నదిలో బోటు షికారు చేశారు. అదేవిధంగా బొటానికల్ గార్డెన్లో కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా బీచ్లో జీసస్ మౌంట్, భారతమాత విగ్రహము, రాజీవ్ గాంధీ పార్కు, శివం హోలీబాత్లను పర్యాటకులు సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాజులూరు మండలం పల్లెపాలెము శివారు కాలవారిపేటలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో కోడి పందాల నిర్వాహకులు యథావిధిగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన గ్రామస్తులు కోడి పందాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు. కాజులూరు మండలం పల్లెపాలెము శివారు కాలవారిపేటలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో కోడి పందాల నిర్వాహకులు యథావిధిగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన గ్రామస్తులు కోడి పందాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు. చాలా
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు నిర్వహించిన గ్రామ పెద్దలు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకి చీరలు పంపిణీ చేసిన యానాం కాంగ్రెస్ నాయకులు మరియు బీసీ సేన జేఏసీ జనరల్ సెక్రటరీ మల్లాడి సత్తిబాబు మరియు కర్రీ ప్రకాష్ రావు. కాజులూరు మండలం పల్లెపాలెం శివారు కాలవారిపేటలో సంక్రాంతి పండుగ సందర్భంగా జోరుగా సాగిన కోడి పందాలు. అధిక సంఖ్యలో పాల్గొని కోడి పందాలను వీక్షించిన వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన యువకులు, పెద్దలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.